ఎవరైతే ఆయనతో నివసించటానికి వచ్చినారో వారు ఆయన యొక్క స్వస్థత, భౌతికమైన ఆత్మ సంబంధమైన స్వస్థత పొందగలరు. ఎవరు ఆత్మ సంబంధమైన స్వస్థత పొందుతున్నారో ఆయన వారిని పరలోకపు మన్నాతో పోషించగలడు. ఎవరైతే పోషించబడుతున్నారో ఆయన వారికి ఉపదేశం చేసి బోధించి నడిపించగలడు. ఎవరిని అలాగ నడిపిస్తున్నాడో వారు తప్పిపోయినప్పుడు వారిని ఆయన సమకూరుస్తున్నాడు. యేసు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. వాట్ బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ అస్ అదర్ దాన్ దిస్? ఇంతకంటే ఆయన ఇంకేం చేయాలా? యోహాను భక్తుడు అలాంటి సందర్భాన్ని మనకు ఒకటి జ్ఞాపకం చేయటానికి పూనుకున్నాడు. మనందరికి పరిచయం యేసు ప్రభువారు శిలువ మీదకి వెళ్ళి చనిపోయి సమాధి చేయబడిన తర్వాత లేచి కొంతమంది శిష్యులకు ఆ సందర్భాల్లో ప్రత్యక్షమైనప్పుడు శిష్యులు అనుకున్నారు, ఇంకా ఆయన పని ఆయన ఏదో చూసుకుంటున్నాడు, మన పని ఏదో మనం చూసుకుంటే బాగుంటుంది, ఎప్పటికి కలికాలం కలిసి ఉన్నాం కదా అని అనుకున్నారు. అందుకని ఇంకేం చేయాల, చేసిన పని అయితే అలవాటు ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ ఏంజిల్ అని. తెలియని వృత్తిలోనికి వెళ్ళేదానికంటే తెలిసిన వృత్తిలోనికి వెళ్ళేది మంచిది కదా. తెలియకుండా సాఫ్ట్వేర్కి వెళ్ళేదానికంటే తెలిసిన హార్డ్వేర్ మేలు కదా. తెలియని బ్యాంక్ ఉద్యోగం వెళ్ళేదానికంటే తెలిసిన టీచింగ్కి వెళ్ళేది మేలు కదా అనుకున్నారు. చేపలు పట్టడానికి వెళ్ళారు. 7 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 12 మందిలో ఒకళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఆయనకి చాలా అర్జెంట్ ఉంది. 11 మంది మిగిలిపోయారు. 11 మందిలో 7 మంది ఇచ్చారు, ఇంకా 4 మిగిలిపోయారు. వాళ్ళు 4 కూడా ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఈ ప్రొఫెషన్ తెలియదు. వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్ ఒకళ్ళు, అలాగా అకౌంటెంట్ ఒకళ్ళు, స్టాటిస్టిషియన్ ఒకళ్ళు, డిఫరెంట్ ప్రొఫెషన్ కనుక మాకు రాదులేని వీళ్ళు కూడా వాళ్ళని పిలువలేదు. మంచోళ్ళు వాళ్ళు, లేకపోతే పిలిచిండో చెన్నై అయితే కొద్దిగా లెక్క పెడతారని రాని పిలిచింటే మత్తయ్య పిలుపు లాంటి వాళ్ళు వచ్చింటారేమో. ఎందుకో వీళ్ళు పిలువలేదు కనుక వీళ్ళు ఇదే ప్రొఫెషన్లో వృత్తిలో ఉన్నారు కనుక వీళ్ళు 7 మంది వచ్చిన చేపలు పట్టడానికి వెళ్ళారు. మరి ఓడ, దోనె, చేపల వల్ల ఇంతకుముందు విడిచిపెట్టి వచ్చినారు కదా, అవన్నీ కొద్దిగా శుభ్రం చేసుకుని ఉంటారు, రీసైక్లింగ్. లేదా కొంతమంది లోన్ తీసుకున్నారా అంటే అద్దెకి తీసుకున్నారేమో. మొత్తానికి వారి కార్యక్రమం వారు చేశారు. ఇది తప్పని చాలామంది భావిస్తారు కదా. నేను భావించను తప్పని. ఎందుకంటే బెటర్ టు డూ సమ్ వర్క్ దాన్ బీయింగ్ ఐడల్. మన మాదిరి ఖాళీగా సోమరిగా ఉండడం కంటే ఏదో పని చేయడం మంచిది కదా. ఏదో పని అంటే వాళ్ళేం చెడ్డ పని చేయట్లేదుగా, కాని పని చేయట్లేదుగా. వాళ్ళకి పరిచయం ఉన్న పని, వాళ్ళు చేసిన వృత్తే. వాళ్ళు తిరిగి వెనక వృత్తికి పోయారన్నారు. మరి వెనక వృత్తికి వెళ్ళకుండా ఊరికే ఖాళీగా వస్తాడు అనుకునే దాన్ని బట్టే దే హ్యావ్ మోర్ గ్రావిటీ టు లేబర్ దాన్ టు ఐడియల్. వారు సోమరిగా ఉండడం కంటే పని చేయటానికి వారికి ఎక్కువ మనసు ఉంది. బహుశా ఈ మనసే ప్రభుని ప్రేరేపించిందేమో మరలా వాడి దగ్గరికి రావటానికి. అందుకని మనందరికి బాగా పరిచయము. ఇక్కడ చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్ళారు. చేపలు రాత్రి అంతా పట్టారు 7 మంది. ఒక్క చేప కూడా దొరకలేదు. బహుశా 7 మంది రాత్రి అంతా చేపలు పడితే ఒక చేప కూడా దొరకంది. ఇదే మొదటి సందర్భం అనుకుంటా. లూకా 5:5లో కూడా మాటలు చెప్పబడ్డాయి. కానీ అది ఒకడే, పేతురు ఒక్కడే వెళ్ళాడు కనుక ఒక్కడే వెళ్ళి ఏం పట్టలేదంటే ఒకవేళ అర్థం చేసుకోవచ్చు. 7 మంది ప్రొఫెషన్లో అంతా నిష్ఠాగరిష్ఠులు, దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఒకవేళ మన భాషలో చెప్పాలంటే వాళ్ళ దాంట్లో నిపుణత కలిగిన వారు, స్కిల్డ్ లేబర్. అలాంటి వాళ్ళకు ఒక్క చేప కూడా దొరకలేదు. ఎందుకంటే వారు ప్రభువుకు వెళ్ళపట్టు ఆ పని చేస్తున్నారు. ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళారు? ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళారు? రాసిరి 21వ అధ్యాయం, జాన్ చాప్టర్ 21 verse 3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కరు, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఎవరు పట్టడానికి వెళ్ళారు? సీమోను పేతురు. ఎవరు చెప్పారు సీమోను పేతురు పట్టడానికి వెళ్ళారని? ఇక్కడ రాశారనే. ఇక్కడ రాసిండేది వేరే, అందుకని మనకు తెలుగు రాదు కదా. బేసిక్ లాంగ్వేజ్ రావాల. వేరే భాషలు రావాలంటే మదర్ టంగ్ మీద పట్టు ఉండాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మదర్ టంగ్ మీద పట్టు లేకపోతే వేరే భాషల మీద నాకు పట్టుంది అని అనుకోవడము అపోహ. ఒకసారి చెప్పనా, కొన్ని స్టేట్మెంట్లు బిట్టర్గా ఉంటాయి, ఏమనుకోవద్దండి.
యూజువల్గా డాక్టర్లు ఏం చేస్తారంటే, క్యాన్సర్ పేషెంట్ వెళ్ళాడు అనుకోండి, క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది, అయినా నీకేం పర్లేదు, ఏం కాదులే, ఈ మాత్రలు వేసుకో, ఇంజెక్షన్ వేసుకో అని పంపించే డాక్టర్ అంటే ఇష్టమా? అలా కాదమ్మా, నీకు ఖచ్చితంగా కీమో చేయాల్సిందే, నీకు ఖచ్చితంగా ఆపరేషన్ చేసి ఆ లంప్ తీసేయాల్సిందే అనే డాక్టర్ ఇష్టమా? చెప్పరేంటి? తెలిసింది ఖచ్చితంగా ఇది క్యాన్సర్ అని తెలిసింది, ఇది మందులతోనా ట్యాబ్లెట్లతోనా నయం కాదని తెలిసింది, దీనికి ఆపరేషన్ చేసి కీమో చేసి దేవుడు కనికరిస్తేనే ఇది బాగవుతుందని కూడా తెలిసింది, అయినా ఇంకా మందులు, ఆయింట్మెంట్లు, ఇంజెక్షన్లు ఇవన్నీ వేసుకుంటా ఉంటే ఒకరోజు జరగకూడదు, భవిష్యత్తు జరగవచ్చు. అలాగే పాపం అనే క్యాన్సర్ పట్టి పీడిస్తూ ఉంటుంది. యేసుప్రభు అనే పరమ వైద్యుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మందులు, ట్యాబ్లెట్లు, ఫస్ట్ ఎయిడ్ పెట్టుకొని, బల్ల పెట్టుకొని కూర్చోడు బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ప్రథమ చికిత్స అని. ఆయన ఓటీ ఓపెన్ చేసుకుని ఉంటాడు. ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్. ఎవరైతే నాకు కూడా ఆపరేషన్ చేయ ప్రభు, నన్ను కూడా తీసే ప్రభు, ఈ పాపం తీసేనే వాళ్ళకి ఆయన రెడీగా ఉంటాడు. మరి దాంట్లో కష్టాలు కూడా ఉంటాయి, ఫీజు ఎక్కువ ఉంటుంది, బాధ ఎక్కువ ఉంటుంది, ఫీజు కట్టి బాధపడాల్సి వస్తుంది. అదే ప్రభు యొక్క బల దగ్గర ఆయన మనకు చేయాలని పూనుకునే పరిచర్య. అందుకని ఇక్కడ పేతురు ఏమన్నాడంటే, నేను చేపల పట్టబోదును. ఇట్స్ నాట్ పీటర్ హూ వెంట్ ఫర్ ఫిషింగ్, ఇట్ ఈజ్ ఐ ఇన్ పీటర్ దట్ వెంట్ ఫర్ ఫిషింగ్. పేతురు కాదు చేపలు పట్టడానికి వెళ్ళింది. చూడండి 3వ అధ్యాయం. అందుకే నేను చెప్తా కదా, లాంగ్వేజ్ 21వ అధ్యాయం 3వ వచనం, జాన్ చాప్టర్ 21:3. సీమోను పేతురు తర్వాత ఏం పెట్టారు? సీమోను పేతురు తర్వాత తెలుగు బైబిల్ ఉన్నవాళ్ళు ఐఫన్ డాష్ కాదు, ఇది డాష్లకి ఐఫన్లకి తేడా తెలియదు మీకు, నాకు తెలుసు, అందుకనే లాంగ్వేజ్ రాదు. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే బిలీవర్స్కి ఫండమెంటల్స్ మిస్. సూపర్ స్ట్రక్చర్ కట్టుకుంటున్నారు థర్మోకోల్ మాదిరి. ఇట్స్ ఆల్ ఫుటైల్ ఎఫర్ట్, ఫండమెంటల్స్ మిస్డ్. అది సబ్జెక్టే కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, అది లేకపోతే ఇది రాదు. కనుక సీమోను పేతురు ఐఫన్ అంటే ఏంటి? ఆయన చెప్పిన మాట అని అర్థం. ఐఫన్ పెడితే యేసు చెప్పాను అని మనం పెడతాం కదా, యేసు అని పెట్టి ఐఫన్ పెడితే ఏమని అర్థం? యేసు ప్రభు చెప్పినాడు అని అర్థం. ఐఫన్ పెట్టి ఏమన్నాడు? నేను. సీమోను పేతురు కాదు. ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా రాయబడింది, ఐ గో ఫిషింగ్. హూ ఈజ్ గోయింగ్ ఫర్ ఫిషింగ్? ఇట్స్ నాట్ సైమన్ పీటర్, ఇట్ ఈజ్ ఐ ఇన్ సైమన్ పీటర్. సీమోను పేతురులో ఉన్న నేను చేపలు పట్టడానికి వెళ్తా. మనము కాదు, మనలో నేను అనే ఒక పెద్ద నిలబడుకొని ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఐ అంటే పెద్ద నిలబడుకొని ఉంటాడు. దానికి ఏమని పెట్టారంటే స్మాల్ లెటర్ కాదు, అది క్యాప్. స్మాల్ ఒప్పుకోడు నేను. అందుకే మీరు చూడండి, మొబైల్ కూడా టైప్ చేస్తుంటారు, కంప్యూటర్ కూడా టైప్ చేస్తుంటారు, ఐ అనేది స్మాల్ పెడితే ఒప్పుకోడు, వెంటనే క్యాప్ అయిపోతాడు. అదేంటి ఏమో కానీ అది డిఫాల్ట్గా వచ్చేసింది. అది నేనేంటి స్మాల్ ఏంటి? అసలు స్మాల్ అనే పదం ఐ అనే దానికి ఇష్టం ఉండదు. తనకు తానే కన్వర్ట్ చేసుకుంటాడు. వద్దబ్బా నువ్వు కన్వర్ట్ చేసుకోవద్దు, మాకు ఇక్కడ స్మాల్ కావాలా అని అన్న కూడా వినడు. అలాగే ఈ ఐ అనే వ్యక్తి మనలో ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు కన్వర్ట్ కావాల్సిందే. నేను చేపలు పట్టబోదు అంటే ఏమన్నారు మిగతా వాళ్ళు? జాన్ 21:3, మేమును నీతో కూడా వచ్చిదమనరి. ఇంకెవరు వెళ్ళారు చేపలు పట్టడానికి? మేము. ఇక్కడ 3 ఈక్వేషన్లు చెప్తా. మొదటి ఈక్వేషన్ ఏంటంటే, నేను ప్లస్ మేము ఈజ్ ఈక్వల్ టు 0. దే కాట్ నథింగ్. దే టాయిల్ ఆల్ ద నైట్, లేబర్డ్ ఆల్ ద నైట్, బట్ దేర్ net was empty as it was earlier. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, మొదటి సమీకరణము. నేను ప్లస్ మేము ఈజ్ ఈక్వల్ టు 0. రెండవ ఈక్వేషన్ ఏంటంటే, నేను ప్లస్ మేము మైనస్ యేసు ఈజ్ ఈక్వల్ టు 0. మూడవ ఈక్వేషన్ ఏంటంటే చూడండి, యోహాను సువార్త 21 అధ్యాయం, జాన్ చాప్టర్ 21 వర్స్ 5. యేసు 4వ వచనం, సూర్యోదయం మగుచుండగా యేసు దరి నిలిచెను. 6వ వచనం,
అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయడి మీకు దొరకనని చెప్పిన కనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. మూడో ఈక్వేషన్ ఏంటంటే నేను ప్లస్ మేము ప్లస్ జీసస్ యేసు = 153 153. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. మనం ఈ 3 ఈక్వేషన్లు ఏ ఈక్వేషన్ దగ్గర ఉన్నాం? ఈక్వేషన్ 1 మొదటి సమీకరణమా, రెండో సమీకరణమా, మూడో సమీకరణమా? మొదటి సమీకరణం 0, రెండో సమీకరణం 0, మూడో సమీకరణం ఏంటి? 153 గ్రేట్ ఫిష్, గొప్ప చేపలని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కనుక యోహాను సువార్త 15:5 యేసుప్రభు చెప్పారు, యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు తన శిష్యులకు చేసిన అద్భుతమైన బోధల్లో కీలకమైన వైటల్ స్టేట్మెంట్ ఏంటంటే, యూ కెన్ డూ నథింగ్ విత్, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. ఇది కూడా మనకి సందేశం. ఆయన లేకుండా మనం ఏమో చేయాలనుకుంటాం. ఆయన లేకుండా చదవాలి, ఆయన లేకుండా ఉద్యోగం చేయాలి, ఆయన లేకుండా పరిచయం చేయాలి, ఆయన లేకుండా అయ్యో బ్రదర్ ఆయన లేకుండా ఎలాగ చేస్తామంటే మీరు బలివాళ్ళగానే అలాగ చెప్తారని మన ప్రవర్తన అలాగుంటుంది, మన జీవితం అలాగుంటుంది, మనం పని చేసేది అలాగ పని చేస్తుంటాం. దేవుడికే ఇష్టమైతే మన పనిలో పాలు పొందండి, లేకపోతే ఆయన ఇష్టం. ఆయన ఎగ్జిట్ తీసుకుంటే మనం ఏం చేయలేము, ఆయన ఎంట్రీ తీసుకుంటే వెల్కమ్ అన్నట్టుగా మనం చేస్తుంటాం. శిష్యులు అలాగే చేశారు. రాత్రి అంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, వాళ్ళు ఏమీ పట్టలేదు. మనం ఏ ఈక్వేషన్లో ఉన్నాం? మొదటి ఈక్వేషనా, రెండవ ఈక్వేషనా, మూడవ ఈక్వేషనా? మొదటి 2 ఈక్వేషన్లో నుండి మనం మూడవ ఈక్వేషన్కి రావాలని కోరుతున్నాం. నేను మేము ఏమీ చేయలేము. నేను మేముకి ఎవరు ఉండాలా? యేసు. అప్పుడు విస్తారమైన చేపల రాశి వస్తుంది. యేసు ప్రభు ఇలాంటి వారిని, నేను మేము అనేవారిని ప్రేమిస్తాడా? యోహాను 13:1 ప్రకారం తన వారిని అంతం వరకు ప్రేమించు. ఆ వాక్యం మరి నెరవేరాలి కదా. ఇక్కడ నెరవేరింది, చాలా సందర్భాల్లో నెరవేరింది. దాంట్లో ఇదొకటి. ఇక్కడ యేసు ప్రభు యొక్క 5 అంతల ప్రేమ మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది జాన్ చాప్టర్ 21:4, యోహాను 21:4. సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచెను. రాత్రి అంతా చేపలు పట్టారు, ఏం వారికి దొరకలేదు. సూర్యోదయం అయింది. ప్రభుకు స్తోత్రాలు. మన జీవితంలో రాత్రులే ఉంటే, పగులే లేకపోతే ఇక్కడ మనుషులు ఎవరు రాలేవు. రాత్రులే అంటే అర్థం ఏంటి? సన్లెస్ నైట్స్ అని కాదు, డార్క్ నైట్స్ అని కాదు. జీవితం అంతా చీకటి అలముకున్నట్లు. అందుకే 30వ కీర్తనలో అనుకుంటా, రాత్రి ఏడుపు వచ్చిపోయినా ఉదయం తిరిగి సంతోషము దేవుడు తీసుకొని వస్తాడు. కనుక ఉదయకాలం లేచిన వెంటనే అదేదో తాజాదనం దేవుడు మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. సూర్యోదయం అగుచుండగా కీర్తనలో చెప్పబడింది కదా, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయించున్నాడు. ఎప్పుడు చీకటే ఉండదు. దేవుని జనమా, ఆయా పరిస్థితులు కూడా మీరు వెళుతున్నారు, చాలా ప్రయత్నాలు చేసినారు, యూ గాట్ నథింగ్. ఏమీ పట్టలేదు, ఏమీ జరగలేదు. ఎన్నో ప్రపోజల్స్, ఏమీ జరగలేదు. ఎన్నో ఇమ్మిగ్రేషన్ అటెంప్ట్స్, ఏమీ జరగలేదు. ఎంతో జాబ్ కొరకు సర్చ్, ఏమీ జరగలేదు. ఎన్నో చేయాలనుకున్నారు, ఏమీ జరగలేదు. బహుశా ప్రభుకు దూరంగా ఇవన్నీ మనం చేసినామేమో, ఏమీ జరగలేదు. అయినా మనలాంటి వాళ్ళు అయితే ఏం చేస్తాం? వాళ్ళు మనం దూరం పెట్టారు కదా, మనం ఎందుకు దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు పిలిస్తే చూస్తాంలే అని అనుకుంటాం. ప్రభు ప్రేమ అలాంటిది కాదు. కుమారుడు దూరం తల్లిని పెట్టాడు అనుకోండి, కుమారుడు పడిపోయిన వెంటనే తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తాడు? పడని, బాగా దెబ్బ తగిలింది, వాడు నా మాట వినుకొని పోయాడు కదా, పడని అని అనుకోదు. వెంటనే తల్లి ప్రేమ ఏం చేస్తుంది? ఆ బాధలన్నీ మర్చిపోయి వెళ్ళి పిల్లవాడు పడిపోయేవాడిని ఎత్తుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 7 మంది పడిపోతే 7 మందిని ఎత్తుకోవటానికి లోకరక్షకుడు అక్కడికి వెళ్ళాడు. సూర్యోదయం యేసు దాన్ని నిలిచెను. 7 ఏం జ్ఞాపం చేస్తుంది? 8 మంది వెళ్ళొచ్చుగా, 6 మంది వెళ్ళొచ్చుగా. కరెక్ట్ 7 మంది ఎలాగ దొరికారా అని. మనం 7 మందిని పిలవాలనుకుంటే ఎంత కష్టమో. 10 మందిని పిలిస్తే 7 అవుతారు అనుకుంటాం మనం. ఈ 7 ఏం జ్ఞాపం చేస్తుంది? మనకు తెలుసు కదా, కంప్లీట్నెస్, పరిపూర్ణతను జ్ఞాపం చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆల్ ద బ్యాండ్ ఆఫ్ ద డిసైపుల్స్ హ్యావ్ కంప్లీట్లీ కొలోసల్ లాస్. దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్, దట్ దెర్ ఈజ్ నో లాస్ అట్ ఆల్. అంటే పూర్తిగా అందరూ పడిపోయినారు. వీళ్ళే భూమిని తలకిందులు చేసేవాళ్ళు అయిపోతారని మనం ఎలాగనుకుంటాం? అనుకోవటానికి ఆస్కారమే లేదు. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ చర్చ్ టుడే, ఎ కొలోసల్ ఫాల్, ఏ హ్యూజ్ ఫాల్. ఏ మినహాయింపు లేకుండా అందరం అలాగే వెళ్ళిపోయాం. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఈ అధ్యాయం ఇక్కడితోనే ముగించబడలేదు. 4వ వచనం ఉంది, సూర్యోదయం అగుచుండగా
యేసు దరిన నిలిచెను. దీనికి ఒక పేరు పెడదామా? ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ. మనం పిలువలేదు ఆయన్ని, రా ప్రభు అని. 7 మంది చేపలు పడుతూ ఉన్నారు, రాత్రి ఏం దొరకకపోతే ఉదయం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవచ్చుగా. బెల్లగొట్టేవాళ్ళు లేరా? చదివేవాళ్ళు లేరా? వాక్యం పాటలు పాడేవాళ్ళు లేరా? వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ కదా, అందరికి వాక్యాలు తెలిసిన వాళ్ళే కదా. ఎలాగో చేపలు దొరకలేదురా, ప్రార్థన చేసుకుందామరండి, ప్రార్థన అన్నా చేసుకుందామరండి అనుకుంటాం కదా. బహుశా ఎవరో అటెంప్ట్ చేసి ఇనిషియేషన్ ఎవరు తీసుకోలేదు, ఫ్యామిలీ ప్రేయర్ లేదు, ఏం లేదు, పర్లేదులే చల్తా. మనం కూడా చాలాసార్లు అలాగే అనుకుంటాం. ఎందుకంటే మనం దొరకలేదు, మనం అడిగింది దొరకలేదు అనుకో, మనం అనుకున్న చదువు రాలేదు, అనుకున్నట్టు పాస్ కాలేదు, అనుకున్న ఉద్యోగం రాలేదు, అనుకున్న రీలొకేషన్ రాలేదు, అనుకున్న అమ్మాయి అబ్బాయి దొరకలేదు, అనుకున్నట్లు అమెరికాకి వెళ్ళలేదు, అనుకున్నట్లు పరిచయం జరగలేదు అనుకో, ఏం ప్రార్థన చేస్తున్నా చేసి 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 అలిసిపోయింది, ఏం జరగలేదు. ఏమీ జరగకపోవడం కూడా ఒక జరగడమే. ఎస్ బ్రదర్స్, ఇస్ ట్రూ. జరగకూడదు జరిగింటే ఏం చేస్తాము? జరగకూడదు ఏమైనా జరిగింటే ఏం చేసి ఉంటాము? కనుక అలా జరగకపోవడం కూడా జరగడంతోనే సమానం. ప్రభు వారి దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు మనం ప్రార్థన మానేసిన, బైబిల్ చదవడం మానేసిన, మందిరం మానేసిన, దేవుని సన్నిధిని మానేసిన, ప్రభు నేను అన్నీ మానేస్తానన్నా, మన పాత పద్ధతుల్లో మనం వెళ్ళినా ఆయన ప్రేమ విడిచిపెట్టలేదు. అందుకని పడిపోయి చెడిపోయి పాతాళంలోకి వెళ్ళవలసిన మన దగ్గరికి ఆయన ప్రేమ ఆ దినాన్ని ఎలాగొచ్చిందో, రక్షించబడిన తర్వాత ఆయనకు దూరం అయినప్పుడు కూడా అదే ప్రేమ అలాగొస్తూనే ఉంది. ఆ ప్రేమను జ్ఞాపం చేసుకుని రావచ్చు. ప్రభు ఎన్నిసార్లు దూరం అయ్యానయ్యా, తెలిసి దూరం అయ్యాను, పరిచయం ఉండి దూరం అయ్యాను, ఎరిగి దూరం అయ్యాను. అందుకే ఎరిగి చెడిపోతున్న మనసా, ఇక ఎవరి దిక్కు? ఆయన తప్ప ఎవరి దిక్కు? ఎవరి దగ్గరికి వెళ్తావు? ఇంట్లోకి వెళ్ళలేవు, భార్య రానేది ఖాళీ చేతులతో, చేతులంతా ఫుల్గా ఉంటేనే వామ్ వెల్కమ్ హనీ హౌ ఆర్ యూ, వెల్కమ్. చేతులు ఖాళీగా ఉండి, పర్స్ ఖాళీగా ఉండి, బ్యాంక్ అకౌంట్ అన్నీ ఖాళీగా ఉంటే ఇంక అయిపోయి చిర్ర బుర్ర చెప్పలేము. నాకంటే ఎక్కువ సంగతులు మీకు బాగా పరిచయం అనుకుంటా. ఎవరు రానిస్తారు ఖాళీ జీవితాన్ని? ఖాళీ ధ్వనిల్ని, ఖాళీ వడల్ని, ఖాళీ మానవుణ్ణి ఎవరు రానిస్తారు? ఒకే ఒక్కడు. ఖాళీగా చేయబట్టడానికి భూమి మీదకి దిగి వచ్చిన ఒకే ఒక్కడు మాత్రము ఖాళీ మనిషిని ఆదుకోవటానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నము యేసుని ఎరిగి ఖాళీగా ఉన్నావా? తిరిగి అదే కార్యక్రమంలోనికి వెళ్ళావా? ఇక నాకు ఏ నిరీక్షణ లేదు, నాకే సమకూర్చబడే మార్గం లేదని తలస్తున్నావా? సూర్యోదయమున యేసు దరిన నిలిచాను. జీసస్ స్టూడ్ అట్ ద షోర్. దరిన నిలిచినాడు, సముద్రంలో కాదు. ఇంతదాకా సువార్తలు ఎక్కడున్నాడు? సముద్రంలో ఉన్నాడు. ఇప్పుడు సముద్రం దాటేసి వచ్చాడు, సిలువ దాటేసి వచ్చినాడు, శ్రమలు దాటేసి వచ్చినాడు, అవమానం దాటేసి వచ్చినాడు, తుఫాను దాటేసి వచ్చినాడు, గాలినంతా దాటేసి వచ్చినాడు. నౌ ఈ స్టాండింగ్ స్టిల్. ఎవరు దాటుతున్నారు? ఎవరు తుఫాన్లో ఉన్నారు? ఎవరు సముద్రంలో ఉన్నారు? ఎవరు ఈది లేకపోతున్నారు? ఎవరు ఖాళీగా ఉన్నారు? ఎవరు దోణెల్లో ఏం చేత కాకుండా ఉన్నారు? ఎవరి వలలైతే ఏమి నిరుపయోగంగా ఉన్నాయో అలాంటి వారిని చేర్చుకోవటానికి ఆయన దరిన నిలిచి ఉన్నాడు. అందుకే ఆ ప్రభు దగ్గరికి రావచ్చు. ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే, పాపక్షమాపణ మారు మనసు లేని వారు ఉంటే, ఈ మధ్యాహ్నం యేసు ప్రభు యొక్క ప్రేమను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. లోకంలో అలాంటి ప్రేమతో ప్రేమించేవారు ఎవరు లేరు. నువ్వు బాగుంటే చూసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉంటే నీ దగ్గరికి ఎవరైనా రావచ్చు, నీ దగ్గర పెన్షన్ ఉంటే, డబ్బులుంటే, క్షేమం ఉంటే, భద్రత ఉంటే, కాపుదలు ఉంటే, పాపులాట ఉంటే, స్థానం ఉంటే ఎవరైనా నీ దగ్గరికి రావచ్చు. కానీ క్రమేణ ఇవన్నీ నీ దగ్గర నుండి వెళ్ళిపోతుంటే, బెల్లం లేనప్పుడు ఈగలు ఎలాగ వెళ్ళిపోతాయో బహుశా అలాగ మనుషులు వెళ్ళిపోతారేమో. ఓ దినాన్ని లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళతావు? ఇప్పటికే ఖాళీ అయిపోయావు, జీవితం అంతా ఖాళీ. ఎక్కడికి వెళతావు? ఎవరు వస్తారు నీ దగ్గరికి? లోకరక్షకుడైన యేసు ప్రభు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు. అందుకే ప్రేమించి శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోక స్థలాల్లో ఆసనుడైనాడు. ఆ ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా దగ్గర రండి, కమ్ అన్టు మీ, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. విశ్రాంతి లేకుండా భారం చేత ఉద్యోగం ఉంది, నెమ్మది లేదు. జీతం వస్తుంది, నెమ్మది లేదు. పాపులార్ట్ ఉంది, నెమ్మది లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నెమ్మది లేదు. కుటుంబం ఉంది, నెమ్మది లేదు. సమాధానం లేదు. ఇలాగే ఎంతకాలం ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళతావు? రక్షించబడిన మన సంగతి ఏంటి? ప్రభు ఎంత ప్రేమించి మనల్ని జ్ఞాపం చేసుకున్నాడు. ఎవర్ లాస్టింగ్ లవ్ అంటే తరగని
ప్రేమ, ఆగిపోని ప్రేమ. మనదంతా సీజనల్ లవ్స్. తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, ప్రేమ కానీ, ఇరుగు పొరుగు, భార్య భర్త అందరిది పరిమితి కలిగింది. మీరు ఊహించండి, హైదరాబాద్ నగరం రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, 26 ఏళ్ళ అమ్మాయి అక్కడ భిక్షం ఎత్తుక్కుంటుంది. తలంతా చూడటానికి వీలు కానంత వికారంగా ఉంది. ముఖమంతా దుమ్ము, బట్టలన్నీ షాబి చినిగిపోయినాయి, దేహం అంతా కంపు వాసన, చేతులు అసలు చూడటానికే వీల్లేదు. పాత్ర పట్టుకునింది. ఎవరైనా వస్తూ ఉంటే భిక్షాందేహి, రూపాయి 2 రూపాయలు అడగకుండా అక్కడే పడుకొని అక్కడే తిని, ఎవరైనా పాచిపోయింది ఇచ్చినా దాంతోనే కాలం చేస్తూ అక్కడే ఉందనుకోండి. అలాంటి ఒక అమ్మాయి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడు. ఇది ఊరికి ఇల్యూషను, వేరనుకోవద్దని. ఆసియాలో ధనవంతుడు అంబానీ, ముఖేష్ అంబానీ వచ్చినాడు అనుకో. రైల్వే స్టేషన్లో అమ్మాయిని చూసినాడు అనుకోండి. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ. అసలు ఆ లాంగ్వేజ్ ఏమికి అర్థం కాదు. ఎవరో పక్కన వాళ్ళు చెప్పారనుకోండి, మనలాంటి వాళ్ళు ఉంటాం కదా ఎక్కువ, మేము ప్రేమిస్తున్నాడంట అంటే ఏంటి అర్థం? మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళి స్నానం చేయించి, బాగా బట్టలు వేయించి, BMW కార్లో కూర్చోబెట్టి, అక్కడ బాంబేలో 27 అంతస్తుల బిల్డింగ్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ భార్యగా నేను చేసుకుంటాడంట, అందుకే వచ్చాడు. షాక్. నాకు ఏదో 5 రూపాయలు 10 రూపాయలు భిక్షం వేసిపోతే చాలా, అంత టూ మచ్ వద్దులేండి. లేదు, ఇట్ ఇస్ ట్రూ. మీరు లేండి, ఇక భిక్షం పాత్ర అంతా పడేయండి, మీరు ఎక్కడి నుండి వచ్చింది, మీ కొరకు బయట కారేది. నా కొరక ఏంటి? అసలు ఏంటి ఇది? కలనా నిజమా? ఏంటి? వాట్ ఈస్ దిస్? ఎలాగుంటుంది ఇప్పుడు అమ్మాయి రియాక్షన్ ఊహించండి. ఇది మనం ఊహించడానికి ఒక మానవ ఉదాహరణ. ఆ అమ్మాయి ఎవరో కాదు, మనమే. ఆ ధనవంతుడు ఎవరో కాదు, లోకరక్షకుడని యేసు ప్రభు. మనం అలాగ పాపంలో ఉన్నప్పుడు, వికారముగా ఉన్నప్పుడు, కురూపము లేకుండా ఉన్నప్పుడు, భిక్షాందేహి అని రోజు గడిస్తే చాలా అనుకుంటున్నప్పుడు, ధనవంతుడయ్యింది, భూమి నాది, ఆకాశము నాది, సమస్తము నాదనే నక్షత్రాలకు పేర్లు పెట్టి, శ్రీమంతుడు, అద్వితీయుడు, ఎవడను సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగిన లోకరక్షకుడు కాలం సంపూర్ణమైనప్పుడు మానవాకారాన కన్యగర్భాన ఒక మాంసపు ముద్దగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపం చేయలేదు, పాపం మెరుగడు, పాపం అంటే తెలియదు. ఆ లోకరక్షకుడు పాపలమైన మన దగ్గరికి వచ్చి అన్నాడు ఐ లవ్ యూ. షాక్. ఏంటి? మాకు ప్రేమ అంటేనే తెలియదు, ఇప్పటిదాకా ద్వేషం అంటే తెలుసు, దారముడు పోయి వాళ్ళు తిట్టింది మాకు తెలుసు. ఏంటి ఎప్పుడు భిక్షం అడుక్కుంటున్నావే, ఏమన్నా పని చేసుకోవచ్చు కదా అనేది మాకు తెలుసు. ఏంటి ఇది ఇస్తే సరిపోదా అని వాళ్ళు మాకు తెలుసు. కానీ ప్రేమిస్తున్నానని మా దగ్గరికి రావడమా, మమ్మల్ని పట్టుకోవడమా, మమ్మల్ని శుభ్రం చేయడమా, మాకు బట్టలు వేయడమా, మమ్మల్ని నీ వాహనంలో ఎక్కించుకోవడమా, మమ్మల్ని తీసుకొని వచ్చి నీ అంతఃపురంలో కూర్చుని పెట్టడమా, మమ్మల్ని ప్రధానము చేసుకున్న ఒక కన్యకగా చేయడమా, చేస్ట్ వర్జిన్ ఎస్పౌజ్డ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకే ప్రధానము చేయబడిన ఒక పెళ్లి కన్యకగా ప్రభు ఆయన సిద్ధపరిచి. దిస్ ఈజ్ కాల్డ్ ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ. ప్రభు నువ్వు మమ్మల్ని ప్రేమించడానికి ఏముంది? మా కులం కాదు, మా ప్రాంతం కాదు, మా రీజన్ కాదు, మా భాష కాదు, పోనీ అందంలోనైనా, జ్ఞానంలోనైనా, తెలివిలోనైనా, సౌందర్యంలోనైనా, దేంట్లోనైనా మీ దగ్గరికి రాగలమా? దేంట్లో రాలేమే. అందుకే పరమగీతంలో చెప్పబడింది, నేను నల్లని దానను, కేదారు గుడారముల వంటి దానను, గిలాదు పర్వతం మీద మేకల మందలు. మేకలంటే సాధారణంగా ఇష్టం ఉండదు, గొర్రెలన్నీ ఇష్టపడతాం, కానీ మేకలంటే అస్సలు ఇష్టం ఉండదు. నల్లగా అంటే అర్థం ఏంటి? ఫిజికల్ బ్లాక్ అని కాదు అక్కడ అర్థం. నల్లదనం పాపాన్ని నల్లము, బ్లాక్నెస్ పాపాన్ని జ్ఞాపం చేస్తుంది. బైబిల్లో రాయబడింది కదా చీకటి అని. చీకటి అంటే నలుపే కదా, అదే పాపాన్ని జ్ఞాపం చేస్తుంది. కనుక నేను పాపిని, నా దగ్గరికి ఎందుకు వస్తా? అందుకే ఆయన నా ప్రియులారా సౌందర్యవతి లెమ్ము మనం వెళుదము రమ్ము. ఎక్కడికి? సంధ్యారాగము చూపట్టు చంద్రబింబమంత అందమును, సూర్యునంత స్వచ్ఛతను, కళను గలదే ఊహిత సైన్య సమభీకర రూపిణకు. ఈమె ఎవరు? నల్లనిది కాదు, సొలొమోను పల్లకి, కేదారు గుడారము కాదు, అనురాగ వల్లంకి కాదు, గిలాదు పర్వతం మీద మేకల మంద కాదు, దాని స్తంభములు వెండిమయము, దాన్ని మోస్తున్న వారి యొక్క సైన్యము సొలొమోను యొక్క సైన్యం. ఆహా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ సొలొమోను
మనల్ని ప్రేమించి సిలువలో మన కొరకు అర్పించుకున్న కారణం చేతి బల దగ్గరికి మనం చేరి వచ్చినాం. ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ. రెండవది చూస్తాము, జాన్ చాప్టర్ 21, యోహాను సువార్త 21:5. జాన్ 21:5, యోహాను 21:5. యేసు, పిల్లలారా భోజనం మీద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, పిల్లలారా. ఎంత చక్కటి సంభాషణ. వయసులో వీళ్ళేం పిల్లలు కాదు, పెద్దోళ్ళే. కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే వయసులో యేసుప్రభు ఎక్కువ వయసు కంటే వీళ్ళకి పెద్ద వయసే ఉంది అని అర్థం. దీనికో పేరు పెడదామా? ఎంక్వైరింగ్ లవ్, విచారించే ప్రేమ. భోంచేసారా అని ఎవరు అడుగుతారు? మనం ఎవరినన్నా అడిగామనుకో, భోంచేశారంట, నా భోజనంతో ఈయనకేమంట, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు కదా. పరిచయమైన వాళ్ళనే మనం అడుగుతాం భోంచేసారా అని. తల్లిదండ్రులనే అడుగుతాం, తల్లిదండ్రుల పిల్లల్ని అడుగుతాం. తల్లిదండ్రులు ఫోన్ చేస్తేనే పిల్లలకి అడిగేది మాట ఏంటి? భోంచేసావా, ఏం చేస్తున్నావు? వాళ్ళు ఏం చెప్తారు? నీ పని చూసుకోమా, మేము భోంచేసినాంలే. ఎందుకంటే వాళ్ళకి అలాంటి ప్రశ్నలు అస్సలు ఇష్టం ఉండదు, వాళ్ళ ప్రశ్నలన్నీ వేరే. కనుక ఈ పరలోకపు తండ్రి శిష్యులు, పిల్లలారా. పిల్లలు అంటే అర్థం ఏంటి? పిల్లలు అంటే అర్థం ఏంటి? చెప్పిన మాట కరెక్ట్గా 180 డిగ్రీలు ఆపోజిట్ చేసేవాడు. మన్నించండి ఈ మాట అంటున్నందుకు, ఎందుకంటే నేను అనుభవం లేకపోయినా కొన్ని చెప్తున్నా, మీలో కొంతమందికి తెలిసింటుంది. మేము ఎవరైనా హౌస్ విజిటింగ్కి వెళ్ళాము, ఇంటి దర్శించడానికి. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, చిన్నపిల్లని పట్టుకొని, అంకుల్ వచ్చాడు ప్రైజ్లో ఆడు చెప్పండి. కడతా వాక్కని చెప్పరు. బ్రదర్, వాళ్ళు అప్పుడు జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా. అయ్యో బ్రదర్, అందరికీ చెప్తాడు బ్రదర్, బాగా చెప్తాడు బ్రదర్, కండత వాక్యాలన్నీ చెప్తాడు బ్రదర్, సండే క్లాస్ వాక్యాలని చెప్తాడు బ్రదర్. అయ్యో మీకు చెప్పలేకపోతున్నాడు బ్రదర్, మాకు అంత సీన్ లేదులేండి, మాకు చెప్పారు. వాడికి నచ్చితేనే, ఏదో మనం డైరీ మిల్క్ తీసుకెళ్ళాను, చాక్లెట్ తీసుకెళ్ళామనుకోండి, వాడికి ఇచ్చిన తర్వాత అక్కకీరా, అన్నకీరా, నాకన్నీ. మరి ఎవరికి? అన్నీ నాకే కావాలి. పిల్లలు అంటే అన్నీ మీకే కావాలి. మీకు ఎవరు వద్దు, మీకు ఎవరు షేర్ చేసుకోవటానికి ఇష్టం ఉండదు. ఆల్ ఫర్ మై సెల్ఫ్. దట్స్ కాల్ క్లైమాక్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్. వాచ్మెన్ అనే గొప్ప దైవజనుడు అన్నాడు, ఐ డు నాట్ నీడ్ ఎనీథింగ్ ఫర్ మీ, ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై, ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. ఇంకోసారి చెప్పనా? ఎన్నిసార్లు చెప్పండి, మేము మారితే కదా. ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మీ, నాకు ఏమీ అవసరం లేదు. బట్ ఫర్ క్రైస్ట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్. క్రీస్తును బట్టి అయితే నాకు అన్నీ కావాలి. అలాగంటే మనం ఎంత బాగుంటాం. పిల్ల చేష్టలు అంటాం కదా, కొంతమంది పెద్ద అయిన తర్వాత కూడా అలాగే చేస్తున్నారు అనుకో. మనం ఏమంటాం, ఇటు పెద్ద అయినా కూడా పిల్ల చేష్టలు మానట్లేదు బ్రదర్ అని అంటాం. అంటే ప్రతి చిన్నదానికి ఏడవడము, కారణం లేకుండా అలగడము, కారణం లేకుండా అటు ఇటు చేయడం, ఇవన్నీ పిల్ల చేష్టలు ఉంటాయి. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లోనే రాశారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు అనుకుంటా, నాకు తెలిసి 1 కొరింథీ 13వ నేను పిల్లవాడనయ్యుండి పిల్లవాని చేష్టలు మానివేసితిని, ఇప్పుడు ఏమయ్యాను? పెద్దవాడనయ్యాను. ఇంతకుముందు పిల్లవాడుకున్నప్పుడు ఏమన్నాడు? మార్క్ వద్దు, బర్నబా వద్దు, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను, వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దు అన్నాడు. ఇప్పుడు పెద్దవాడు అయిపోయిన తర్వాత ఏమంటాడు? మార్క్ వస్తాడంట, రమ్మను బ్రదర్ మనకు చాలా. లూకా వస్తున్నాడు అంటున్నా, రమ్మను బ్రదర్ మనకు చాలా అవసరం. బర్నబా వస్తున్నారు, రమ్మనండి బ్రదర్ మనకు చాలా. పెద్దవారి యొక్క దృక్పథము, దట్స్ కాల్ బ్రాడనింగ్ ఆఫ్ మైండ్. లాంగ్ సైడ్, దూరంగా చూస్తూ ఉంటారు. ఇక్కడ దగ్గర 5 స్టార్ చాక్లెట్ దగ్గర చూడరు వాళ్ళు, దూరంగా చూస్తారు. ప్రభు బల దగ్గరికి వచ్చినాడు, మన పిల్లోళ్ళ పెద్దోళ్ళ? పిల్లలా పెద్దలా? పిల్లలకైతే బల దగ్గర భోజనం తినిపించరు, ప్లేట్లో పెట్టుకొని దూరం వెళ్ళిపోతారు. ఎందుకక్క అక్కడ కూర్చుంది పిల్లోళ్ళు బ్రదర్, చల్లేస్తారు బ్రదర్. పెద్దోళ్ళు ఎక్కడ తింటున్నారు? బల దగ్గర తింటారు. నేను పిల్లవాడన ఇంటిని, పిల్లవాని చేష్టలు మానివేసి ఇప్పుడు పెద్దవాడనైతే. అందుకే ప్రభు అడుగుతున్నాడు, చిల్డ్రన్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్? మీకు తినడానికి ఏమైనా ఉందా? ఈ ప్రశ్న మనం చాలా రకాలుగా అనుకుందామా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు పుట్ ఆన్? ఏదైనా కట్టుకోవటానికి బట్టలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డ్వెల్? నివసించడానికి ఇల్లు ఉందా? డూ యూ వాంట్ జాబ్? అయ్యో,
అసలు అదే బ్రదర్ కావాల్సింది. నీకు ఉద్యోగం ఉందా, ఇమ్మిగ్రేషన్ ఉందా, పలానా ఉందా, డూ యూ హ్యావ్ ఈ ప్రశ్న దగ్గర అదే పదం పెట్టుకోండి. పిల్లలారా దగ్గర మీ పేరు పెట్టుకోండి. డూ యూ హ్యావ్ ఇమ్మిగ్రేషన్, డూ యూ హ్యావ్ ప్రమోషన్, డూ యూ హ్యావ్ ఫుడ్, డూ యూ హ్యావ్ మొబైల్ ఫోన్. 37వ కీర్తన అనుకుంటా, Psalm 37. వచనం, Psalm 37 verse 25. కీర్తన 35:27. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు. కనుక దేవుని ప్రజలారా, నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరేది ఏంటంటే, నో బిలీవర్ విల్ బి జాబ్లెస్. ఏ విశ్వాసి కూడా ఉద్యోగం లేకుండా ఉండడు. భిక్షమెత్తుకోవడం అంటే అర్థం ఏంటి? పని లేదనే కదా, అదొక ప్రొఫెషన్ కదా. కనుక ప్రభు ఇప్పుడు వాక్యంలో ఏం రాయబడిందంటే, ఈ 37వ కీర్తన నాకున్న అవగాహన బట్టి దావీదు చర్మాంకంలో రాశాడు. 70 ఏళ్ళు కదా ఆయన బతికింది, 30 ఏళ్ళకి రాజాయాడు కదా, 40 ఏళ్ళు పరిపాలన చేశాడు కదా, 70 సంవత్సరానికి అటు ఇటు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు కదా. మంచి ముదిమి వచ్చిన తర్వాత చనిపోయిన మరణం పొందానని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఆయన 70 ఏళ్ళ చరిత్రలో ఆయన చూసిందంత ఆయనే ఇక్కడ రాశాడు. నేను ఇప్పుడు ముసలివాడన ఇంటిని, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోవడం అనేది జరగదు. అంటే మనం నీతిగా ఉండాలి. మనం అవి జిమ్మిక్కులు చేసి దేవుని నీతి లేకుండా అటు ఇటు చేసుకోవటానికి ఫేక్ హిపోక్రసీ తర్వాత ఇవన్నీ చేయించి ప్రయత్నం చేస్తే అది వేరే విషయం, అది మీ ఇష్టము. కానీ వాక్యంలో ప్రకారం ఏంటంటే వారు భిక్షమెత్తరు. ఇది చెప్పటానికి బాగుంది బ్రదర్, వినటానికి కూడా బాగుంది, కానీ ఆచరణలో కష్టమైపోతుంది. డూ వీ ట్రస్ట్ గాడ్? దేవుని నమ్ముతున్నామా? దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా? ఇది దావీదు అనుభవపూర్వకంగా చెప్పింది. ఆయన ఏనాడు భిక్షం పట్టుకుని పోలేదు. ఆయన మన వల్లే ఒక్కడే ఉండేది కాదు, ఆయన చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండేవాళ్ళు. కనీసం 400 మంది ఉన్నారు. ఏనాడో వాళ్ళు వెళ్ళి భిక్షం అడగలేదు ఎవరిని. అదే మనలాంటి వాళ్ళు ఉంటే ఏం చెప్పిండో, 400 మంది ఉన్నారు, 400 వీధుల్లో పంపించి ఏం నాయకుడన్నా 400 వీధుల్లో నుండి తెప్పిస్తున్నాడు అని అనుకుంటాం. దావీదు లాంటి వాడు కాడు. ఆయనతో పాటు వారందరినీ పెంచి పోషించినాడు. అందుకే సింహ పిల్లలు ఏమి గలవా, ఆకలిగా నన్ను. యెహోవా ఎంత భయభక్తులు గల వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఏ కొదవ ఉండదు. కనుక దేవుని జనమా, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. నాకేముందిలే, ఇంకేముందిలే, అయిపోయిందిలే, వయసు అయిపోయింది, జీవితం అయిపోయింది, క్వాలిఫికేషన్స్ అన్నీ అయిపోయినాయి అని అనుకోవద్దు. నువ్వు నీతిమంతురాలు అయితే భిక్షమెత్తడం అనేది అవుట్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. అంటే యూ విల్ హ్యావ్ వర్క్. పని ఉంటుంది కనుక జీతం ఉంటుంది కనుక బ్రతుకుంటుంది. ఆయన భోజనాన్ని గురించి ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు చూడండి. 7 మంది మనకి వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి, భోజనాన్ని గురించి మనం పట్టించుకుంటామా? వెళ్ళిపోయినారు, బాగా అయిపోయింది, మా పెదవులతో బయటికి అనుకోకపోయినా హృదయంలో అనుకునేది అదే కదా, కరెక్ట్ సెట్ అయ్యారమ్మా. ఇప్పుడు నాకు తెలుసు, నేనున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచినారు, గంపలు ఎత్తుకున్నారు, అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు, మైక్రోవేవ్లో పెట్టుకున్నారు, ఉదయం వచ్చేసి ఫుల్గా వారం అంతా అదే తిన్నారు, మళ్ళీ మీటింగ్కి వచ్చినారు, మళ్ళీ వచ్చినారు, మళ్ళీ తిన్నారు, మళ్ళీ పోయినారు. 3.5 ఏళ్ళు ఫుల్గా ఏనాడు పస్తలేరు. ఇప్పుడు డూ యూ హ్యావ్ ఎనీథింగ్? మీ దగ్గర ఏమైనా ఉందా? ప్రభు ఇదే విచారణ మన దగ్గర కూడా చేస్తున్నాడు. కనుక 2 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ, యేసు దరిన నిలిచెను. రెండవది ఏంటి? ఎంక్వైరింగ్ లవ్, పిల్లలారా మీ యొద్ద భోజనమునకి ఏమైనా ఉన్నదా? మూడవది చూస్తామా? 6వ వచనం, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయడం మీకు దొరకనని చెప్పిన కనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. ఇక్కడ మనం చూస్తాం, లేదని వారు ఆయనతో చెప్పిరి. మీరు ఊహిస్తారు, అబద్ధం ఒకళ్ళు అయితే చెప్పొచ్చు, కానీ 7 మంది కలిసి అట్ ఎ టైం ఎలాగ చెప్తారు? వాస్తవం ఇంకెలాగ చెప్తారు? ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా, ఏమని? లేదని చెప్తే మర్యాద పోతుందిరా, ఏదో ఒకటి గడ్డో గాదమో సచిన్ చేపో కప్పో తర్వాత ఏది క్రాబో ప్రాణో ఏదో ఒకటి పడిందని చెప్పదాంలే అని అంటారు కొంతమంది. పీతలు లాంటి వాడు వాళ్ళు చెప్పకముందే ముందట ఏం లేదు,
ఇంక పేతురు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ సైలెంట్, వాళ్ళ మైకులు ఆఫ్లో ఉంటాయి, ఈయన మైక్ మాత్రమే ఆన్లో ఉంటుంది ఎప్పుడు. అందుకనే మేమేం పట్టలేదు. మీరు ఊహిస్తారా 2 కథలు ఒకే వరలో ఉండవంట, 7 కథలు ఒకే వరలో ఎలాగున్నాయి? అర్థమైంది నేను చెప్పిన మాట. 2 స్పీకర్లు ఒకే స్టేజ్ దగ్గర ఉండలేరు, 2 సింగర్లు, 2 మ్యూజిషియన్స్, అందుకే ఒకళ్ళే ఉంటారు. మీరు బాగా గమనించినారు లేదో? వాళ్ళు చెప్తారు ఆయన వస్తే నేను రాను అని. తెలుసా? ఇవి కాన్ఫిడెన్షియల్ చెప్పకూడదు అనుకుంటా. సిస్టర్స్ కూడా 2 సండే క్లాస్ టీచర్స్ ఉండరు. ఆమె అంటే నేను రాను, ఇస్తే నాకన్నా ఇవ్వండి లెసన్, లేదా వాళ్ళకన్నా ఇవ్వండి. కానీ ఇక్కడ 7 మంది కలిసి ఒకే వృత్తి, ఏదైనా 2 వృత్తులు ఉన్నవాళ్ళు 2 ఒకే దగ్గర హోటల్ పెట్టలేరు, 2 ఒకే దగ్గర ఐరన్ మార్ట్ పెట్టలేరు, 2 ఒకే దగ్గర కిరాణా షాప్ పెట్టలేరు, 2 ఒకే దగ్గర సూపర్ మార్కెట్ పెట్టలేరు, 2 ఒకే దగ్గర ఇంకేదన్నా జిరాక్స్ సెంటర్ అది పెట్టలేరు. వేరు వేరు స్థలాలు. 7 మంది అంటే ఒక్కోళ్ళు ఒక్కో దగ్గర. కానీ ఈ 7 మంది ఒక్కోళ్ళు ఒక్కో దగ్గర చేపలు పట్టడానికి వెళ్ళాలి కదా. రే నేను ఈ వైపు వెళ్తాను, నువ్వు ఆ వైపు వెళ్ళు, మేము ఆ వైపు వెళ్తాం, మా ఊరికి అది దగ్గర, అక్కడ వచ్చిందని వీళ్ళు అందరూ ఉన్నారు రెడీగా ఎదురు చూస్తున్నారని. అలాగే వెళ్ళొచ్చు కదా. కానీ 7 మంది వెళ్ళారు. వీళ్ళు ఏమనుకున్నారంటే బయటకి ఎక్కడైనా పోతే సిగ్గుపోతుందిరా, అదేదో మన దగ్గరే ఉంటే ఉంటుంది, ఇక్కడే బయటికి పోతే ఏంటి వచ్చేసారా అని అంటారేమో. కానీ 7 మంది దే ఆర్ ఇన్ యూనిటీ ఆల్దో దే ఆర్ ఇన్ ఫెయిల్యూర్. ఇంకోసారి చెప్పనా, కొన్నిసార్లు అలాగే ఇంత దుఃఖంలో అందరు కలిసి ఉంటారంట. ఎవరైనా ఇంట్లో చనిపోయినారనుకో, అప్పటిదాకా అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళకి మాటలుండవు, కత్తలు నోరుతుంటారు, బయటికి మాత్రం ప్రైస్లాడు బాగున్నావా అంటుంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు ఇంకా అందరి దగ్గరికి వచ్చి అమ్మ నాన్న ఇట్లా అయిపోయారు, మనం అంత ఇప్పుడు. సో దట్ సారో ట్రాజడిక్ ఇన్సిడెంట్ హ్యాస్ రాట్ యూనిటీ అమాంగ్ దెమ్. అలాగే ఈ శిష్యులు కూడా అలాగే తీసుకుని వచ్చింది. వారు ఒప్పుకున్నారు. ప్రభుకు స్తోత్రాలు. ఈ ఫెయిల్యూర్ హ్యాస్ బ్రాట్ దెమ్ దేర్ ఆనెస్టీ అవుట్. వారి ఓటమి వారి యథార్థతను బయటికి తీసుకుని వచ్చింది. మనం కూడా అలాగే యథార్థంగా ఉంటే ఎంత బాగుంటుంది. మీ దగ్గర ఏమైనా ఉందా? లేదని వారు ఆయనతో చెప్పిరి. మనం కూడా అలాగే చెప్తే ఎంత బాగుండు. మీ దగ్గర ఏమైనా ఉందా? ప్రభు నా దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నాయో తెలుసా, ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో తెలుసా, ఎన్ని ఉన్నాయో తెలుసా, అది ఇది అంటారు. మనం ఓటే ఒప్పుకోవటానికి ఇష్టపడరు. మీకు కొంతమందికి తెలుసు అనుకుంటే, ఎంఎన్సీ కంపెనీలు ఇలాగ పనిచేసిన తర్వాత ఒక సీనియర్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇంకొక పేరు కాంచిన ఎంఎన్సీ కంపెనీలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఇదేనంట అడిగేది. ఏంటని? ఐ డు రేట్ యువర్ సక్సెస్ కాదు, నీ సక్సెస్ని ఎలాగ రేట్ చేస్తాను కాదు, లేదా నీ స్ట్రెంగ్స్ ఏంటో చెప్పని కాదు, నీ వీక్నెసెస్ ఏంటో చెప్పని కాదు, టెల్ అబౌట్ సంథింగ్ ఆఫ్ యూ, నిన్ను గురించి ఏదో చెప్పని కాదు. ఏమని అడుగుతారంట? హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ ఏ ఫెయిల్యూర్ ఇన్ ద కంపెనీ విచ్ యూ హ్యావ్ వర్క్డ్ ఎర్లియర్? ఇఫ్ సో, హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్ ఫెయిల్యూర్? నువ్వు పనిచేసిన ఇంతకుముందు కంపెనీలో ఎప్పుడైనా నీకు కష్టము లేదా ఫెయిల్యూర్, ఓటమి అనేది కలిగిందా? కలిగింటే ఎలాగ దాన్ని హ్యాండిల్ చేసినావు? అసలు నువ్వు ఏం చేసినావు, ఇక్కడ ఏం చేస్తావు అంటే అని చెప్పడానికి మనం రెడీగా ఉంటాం. కానీ నీ ఫెయిల్యూర్ ఏంటి, ఫెయిల్యూర్ ఎలాగ హ్యాండిల్ చేసినావు అంటే వాళ్ళకి కావాల్సింది అదే. ఎందుకంటే నో కంపెనీ విల్ బి షూర్ ఆఫ్ దేర్ ఎటర్నల్ వాల్యూ. ఏ కంపెనీ పోను అలాగే ఉంటుందని కాదు. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ కొలాప్స్, ఇలాంటివి ఏదైనా సరిగ్గా కంపెనీ పడిపోతే, ఫెయిల్యూర్ అయిపోతే, హౌ డు యూ హ్యాండిల్ దిస్ ఫెయిల్యూర్? A true leader is one who handles the failure intelligently, spiritually. ఒక నిజమైన విశ్వాసి నాయకుడు ఎవరంటే ఓటమిని చక్కగా హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు. జీవితంలో అనేక ఓటములు వస్తాయి. అబ్దుల్ కలాం ఏపీజే ఆయన ఇలాగన్నాడు, భారతదేశపు మాజీ అధ్యక్షులు, ఏ పర్సన్ హూ డజంట్ నో వాట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ డజంట్ నో ద టేస్ట్ ఆఫ్ ఎ సక్సెస్. ఓటమనే రుచి తెలియని వాడు విజయం అనే రుచిని చూడలేడు. మనకు ఓటమి అంటే ఇష్టం ఉండదు, ఫెయిల్యూర్ అంటే ఇష్టం ఉండదు. భూమిని తలకిందలు చేసి యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగిన వాళ్ళకే ఓటమి వస్తే నీ సంగతి నా సంగతి ఏంటి? బ్రదర్ ఇలాగ చెప్పేసాడని ఓటమిలోనే ఉండకూడదు. మనం ఏదో ఇంపార్టెంట్ పట్టుకోము, కానీ ఇట్లాంటివి పట్టుకుంటాం. క్యాచ్ ఇట్ ట్యాగ్స్. డోంట్ స్టిక్ ఆన్ టు ద ఫెయిల్యూర్, కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫెయిల్యూర్. ఆ ఓటంలో నుండి బయటికి రా. ప్రభు మన దగ్గరికి వచ్చి అడుగుతున్నా, డూ యూ హ్యావ్ ఎనీథింగ్? మీ దగ్గర ఏమైనా ఉందా? లేదని వారు ఆయనకి చెప్పి. ఇప్పుడు ప్రభు లేదంటే మంచి పని జరిగింది, మీ దారిని మీరు వెళ్ళిపోండి, నా దారిని నేను వెళ్తానని ప్రభు చెప్పడు. అలాగే మనుషులు మనం చెప్తాం, ప్రార్థన చేస్తాము, వెళ్ళండి బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ప్రభు అలాగే చెప్పాడు. ధోని కుడివైపున వల వేయిటి. ఎనేబిలింగ్ లవ్, శక్తి కలిగిన ప్రేమ, సహాయం చేసే ప్రేమ.
కనుక ప్రభు నా దగ్గర ఏమీ లేదు అంటే ఇక్కడికి వెళ్ళు, ఈ కంపెనీకి వెళ్ళు, ఆ కంపెనీకి వెళ్ళు, లేకపోతే ఈ ఉద్యోగం చేయి, ఆ ఊరికి వెళ్ళు, ఈ పరిచయం చేయి, అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటించి, ఇక్కడికి వెళ్ళి బోధించు. ఇలాగ దేవుడు మనల్ని ఎనేబుల్ చేస్తాడు, మన శక్తికి ఇస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు, చీకట్లో వెలుగు కలిగి చేస్తాడు, ఇరుకుని విశాలం చేస్తాడు, అద్భుతమైన ఆశ్చర్యకరమైన అవకాశాలు దేవుడు మనకి ఇస్తాడు. అది దేవుని ద్వారా సాధ్యము. అలాంటి ఈ బైబిల్ ఏం చేయాలో దిక్కుదోచున్నప్పుడు, వ్యక్తిగతంగా ఓడిపోయి, కుటుంబంగా ఓడిపోయి, సంఘముగా ఓడిపోయి, జీవితంగా మనం అందరూ ఓడిపోయి ఉంటే, మా దగ్గర ఏం లేదు ప్రభు అంటే ఆయన మార్గం చూపిస్తాడు. కుడి ప్రక్కన వేయుడి. ఇది ఎప్పుడు వేస్తున్నారు వల్ల? వాజ్ ఇట్ ఇన్ ద నైట్ ఆర్ డే టైం? డే టైం. చేపలు ఎప్పుడు పడతారు? రాత్రే పగలా? బైబిల్లో రాయబడింది ఆ రాత్రి దే కాట్ నథింగ్ అన్ దట్ నైట్. ఆ రాత్రి వారు ఏమీ పట్టలేదు. చేపలు పట్టేదే రాత్రి. కానీ ఇక్కడేం జరుగుతుంది? సూర్యోదయం అగుచుండగా 4వ వచనం లేసి ధరి నిలిచిన. కానీ ఇప్పుడు సూర్యోదయం అంటే పగలు. పగలు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు? కుడివైపున వల. అసలు పగలు చేపలు పట్టడం అనేది జరగదు. ఎవరు వాళ్ళు వలలు కడుక్కొని, దోణలు కడుక్కొని, ఏదో రాత్రిపూట దొరికిన చేపలు ఉంటే దళారులకు ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, దోణలు శుభ్రం చేస్తా, వలలు శుభ్రం చేస్తా, విశ్రాంతిలో ఉండి రేపటి కొరకు సిద్ధం చేసే పరిస్థితుల్లో, అంటే అసాధ్యమైన పరిస్థితుల్లో, ఇంపాసిబుల్ కండిషన్స్లో, వీలు కాని పరిస్థితుల్లో మనం అంటాం కదా, దిస్ ఈజ్ ఇంపాసిబుల్ బ్రదర్. ఎస్, వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అస్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. రాత్రి ఏం పట్టలేదు, చేపలు దొరికేది రాత్రే, కానీ పగలు కూడా దొరుకుతాయి. ఈ 7 మంది అనుకోవచ్చు, అసలు మేమంటే ఏమనుకున్నాం, కాకలు తిరిగిన దీంట్లో ప్రొఫెషనల్స్. పిల్లప్పుడు నిక్కరేసుకునేటప్పుడు ఈ సముద్రంలో దూకేం, ఎగిరాం. అప్పటి నుండి ఇప్పటిదాకా తెలుసు మాకు. ఇక్కడ నువ్వేమో కార్పెంటర్. హౌ కెన్ ఏ కార్పెంటర్ కమాండ్ డైరెక్ట్ ద ఫిషర్మెన్ టు ఫిష్ ఇన్ ద డే టైమ్? దిస్ ఈజ్ లాజికల్, దిస్ ఈజ్ నాట్ రేషనల్, దిస్ ఈజ్ నాట్ రైట్ లాజికల్లీ స్పీకింగ్. బట్ విత్ గాడ్ నో లాజిక్ వర్క్స్ అవుట్. దేవుడితో ఏ లాజిక్ పని కాదు. అందుకే దేవుడు అసాధ్యాలు సాధ్యాలు చేస్తాడు. సూపర్ న్యాచురల్ మిరకిల్స్ దేవుడు నీ జీవితంలో కూడా అలాగే చేయాలని కోరుతున్నాడు. గాడ్ వాంట్స్ టు డూ సూపర్ న్యాచురల్. మనం ఏమనుకుంటాం, న్యాచురల్గా అయితే చాలు, రాత్రిపూట చేపలు దొరికితే చాలు, పగలొద్దులే. తుఫాను ఆపితే చాలు, ఆయన నడిచి వచ్చేది వద్దులే. 5 రొట్టెలు 2 చేపలు మాకిస్తే చాలులే, 12 గంపలు మిగిలేదు ఎందుకులే అనుకుంటాం. దేవుడు ఏమంటాడు, వై డూ ఎక్స్పెక్ట్ ఏ స్మాల్ థింగ్స్ ఫ్రమ్ మీ? ఐఎమ్ నాట్ యాజ్ స్మాల్ యాజ్ యు ఆర్. ఐఎమ్ టు బిగ్ ఎనఫ్ టు డూ గ్రేటర్ థింగ్స్. గొప్ప కార్యాలు చేయటానికి ఆయన గొప్ప వ్యక్తి. ఈ మధ్య ఆ రాత్రి వాళ్ళు ఏం పట్టలేదు, ఈ పగలు వారు పట్టడానికి పూనుకున్నారు. మన జీవితాల్లో కూడా రాత్రులన్నీ గడిచిపోయినాయి, ఏం కాలేదు. అంటే కన్వీనియంట్ స్థలం గడిచిపోయింది, కన్వీనియంట్ ఏజ్, కన్వీనియంట్ ఫ్యాక్టర్స్, ఫేవరబుల్. మనం అంటాం కదా, జాబ్ రావడానికి అన్ని ఫేవరబుల్గా ఉన్నాయి బ్రదా, వీసా రావడానికి అన్ని ఫేవరబుల్గా ఉన్నాయి బ్రదా, సేవకు అన్ని ఫేవరబుల్గా ఉన్నాయి బ్రదా, బట్ వీ కాట్ నథింగ్. ఏమీ పట్టలేదు. ఇప్పుడు అన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు అంటారు ఇంటర్వ్యూలు అన్నీ ఫేవరబుల్గా లేవు. ఆల్ ఆర్, యాకోబు అన్నాడుగా, అన్నీ నాకు ఎదురుగా ఉన్నాయి. అప్పుడే యోసేపు ఉన్నాడు, అన్నీ నాకు విరోధంగా ఉన్నాయి. అప్పుడే పరలోక యోసేపు ఉన్నాడు. యోసేపు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చేరి వచ్చిన దేవుని జనమా, అన్నీ నీకు విరోధంగా ఉండొచ్చు. నీ ఇంట్లో, నీ పక్కన, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, ఎరుగు పొరుగు, సంఘము, మాలాంటి బోధకులు అంతా నీకు విరోధంగా ఉండొచ్చు. బట్ దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నాడు. యెషయా 54:17 నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము, నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ షల్ ప్రాస్పర్. గాడ్ వాంట్స్ టు డూ సూపర్ న్యాచురల్ థింగ్స్. అసాధ్యమైనది సాధ్యం చేస్తాడు. మార్కు 10:27 విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. కానీ ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, మీ దగ్గర ఏముందని. లేదనగానే ఆయన పక్కన సహాయం చేసి హస్తము చాపుతున్నాడు. ఎనేబులింగ్ లా. 4వ చూస్తామా? యోహాను సువార్త 21వ అధ్యాయం, జాన్ చాప్టర్ 21 వర్స్ 7, 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుస్మి. యేసు ప్రేమించిన మాట చూడండి, యేసు ప్రేమించిన. యోహాను అలాగూ రాసుకోవడం తనకి ఇష్టమైంది. ఎవరి ద్వారా ప్రేమించబడటం కంటే, లోకం ద్వారా, ఇతరుల ద్వారా ప్రేమించబడటం కంటే యేసు ప్రభు ద్వారా ప్రేమించబడడం ఆయనకి ఇష్టం కనుక బహుశా ఆయన అలాగ రాసుకున్నాడు అనుకో. ఆయన ప్రభుస్మి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో
ఎన్లైట్నింగ్ లవ్, వెలిగించే ప్రేమ. ఆయన ప్రభు సుమి. ఎందుకు గుర్తుపట్టలేదు మరి? 3.5 సంవత్సరాలు ఆయన మాటలు విన్నారుగా, ఆయనతో పాటు తిరిగారుగా, ఆయన నీడు చూశారుగా, తర్వాత ఆయన బోధలు విన్నారుగా, ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు చూశారుగా, దయాలు ఎళ్ళగొట్టేది చూశారుగా, కుష్ఠరోగులు బాగుపరిచేది చూశారుగా, రోగాలతో బాధించబడుతున్న వారి కాళ్ళు చేతులు ఇవన్నీ ఊచకాలు చేతులు ఇవన్నీ రకాలైన అద్భుతాలు చూశారు. ఒక వ్యక్తిని 3.5 సంవత్సరాలు చూసిన తర్వాత సడన్గా మనకు కనిపించినాడు అనుకోండి, మీరు ఎవరోనండి నేను గుర్తుపట్టలేను అన్నాం అనుకోండి, ఎలాగుంటుంది? ఒక వ్యక్తితో 3.5 సంవత్సరాలు తిరిగాం. డిగ్రీలోనో, పీజీలోనో, ఇంటర్మీడియట్లోనో, బీటెక్లోనో రూమ్లో కలిసి ఉన్నాం. తర్వాత ఎన్ని రోజులకి ఎంతో గ్యాప్ రాలేదు. ఎంతో గ్యాప్ వస్తే మనకి ఎప్పుడో ఇంటర్మీడియట్లో క్లాస్మేట్లు ఇప్పుడు మనకు కనిపిస్తే గుర్తుపట్టడం కష్టమే, ఎందుకంటే మార్ఫాలజీ అంతా మారిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఎన్ని రోజులైంది? ఇప్పటికంటే బహుశా 40 రోజులు ఇంకా కాలేదు. అరే అన్ని రోజుల్లోనే గుర్తుపట్టుకుంటూ పోయారా? ఇప్పుడు పునరుత్థాన శరీరం వచ్చిందే అని అనుకోండి, పునరుత్థాన శరీరం వచ్చిన వాయిస్ అదేగా, మాట్లాడుతున్నాడుగా, ఇన్నిసార్లు మాట్లాడారు కదా, ఒకసారైనా గుర్తుపట్ట, పిల్లలారైనా వెంటనే గుర్తుపట్టవచ్చు కదా, మీ దగ్గర ఏమైనా ఉందంటే గుర్తుపట్టవచ్చు కదా. గుర్తుపట్టలేము, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ యేసు ప్రభుత్వ రిలేషన్లో నుండి దూరం వెళ్ళిపోతామో అప్పుడు మనం గుర్తుపట్టలేము. ప్రభుల దగ్గరికి వచ్చేటప్పుడు అదే మన రిలేషన్, మన యొక్క సంబంధం యేసు ప్రభుత్వం ఎలాగుంది. యోసేపు సహోదరులు యోసేపును గుర్తుపట్టలేదు. ఎవరు గుర్తుపట్టారు? యోసేపే గుర్తుపట్టాడు. ఇప్పుడు కూడా మనం ఆయన గుర్తుపట్టలేము, ఎందుకంటే పోయింది ఎక్కడికో పోయాము 7 మందిని కలిసి, టోటల్ కొలోజల్ ఫాల్. కానీ ఇప్పుడు ఆయన తను తాను ప్రత్యక్షపరచుకొనెను. నేను ఇప్పుడు అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, ఆ సముద్ర తీరాన్ని 7 మంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారా? ఖాళీ ధోనితోనా? మిగతా చుట్టుపక్కల ఇంకెవరు ఉండరా? ఉండరా? హుసేన్ సాగర్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర సాయంకాలం పూట తెల్లవారుజామున 7 మందే నడుస్తుంటారా? 7 మందే మాట్లాడుతుంటారా? ఇంకెవరు ఉండరా? మస్తుగా ఉంటారు. అసలు మన వాళ్ళని మనం గుర్తుపట్టడమే కష్టంగా ఉంటుంది, అలాగ మస్తుగా ఉంటారు. కానీ ప్రభు ఈ 7 మంది దగ్గరికి వచ్చినాడు. ఇలాగ హైదరాబాద్, సికింద్రాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో మస్తుగా ప్రజలు ఉన్నారు. కానీ ప్రభు నీ దగ్గరికి వచ్చినాడు, మన దగ్గరికి వచ్చి. ప్రభు వాళ్ళందరినీ వదిలేసిన వాళ్ళంతా తెలివైన వాళ్ళు ఉన్నారు, డీలర్స్ ఉన్నారు, హోల్సేల్ డీలర్స్ ఉన్నారు, కోల్డ్ స్టోరేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, బోట్లు అద్దెకిచ్చేవాళ్ళు ఉన్నారు, దోన్లు అద్దెకిచ్చేవాళ్ళు ఉన్నారు, వలలు అద్దెకిచ్చేవాళ్ళు ఉన్నారు, అసలు మనుషుల్నే కూలి పెట్టించి చేపలు పట్టించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వ్యాపారస్తులు వదిలేసి మాలాంటి సామాన్యుల దగ్గరికి వచ్చావేంటి? దట్ ఈస్ ఎనేబులింగ్ లవ్. అదే వారికి సహాయం చేయడానికి వచ్చిన ప్రేమ, ఇప్పుడు గుర్తుపట్టేటట్లు చేసిన ప్రేమ, ఎన్లైటింగ్ లవ్. 5వ దాకా చూసి ముగిస్తామా? జాన్ చాప్టర్ 1:21. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. జాన్ చాప్టర్ 21. యోహాను 21వ అధ్యాయం 12వ వచనం. జాన్ 21:12. చేపలంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. కమంటాయ్, వచ్చి భోజనం చేయండి. ఎన్రాప్చరింగ్ లవ్, తిరిగి సమకూర్చే ప్రేమ, ఆదరించే ప్రేమ. భోజనం ఏ జ్ఞాపం చేస్తుంది? రికన్సిలేషన్. యాకో వాళ్ళ మామతో ఇబ్బంది పడి బయటకు వచ్చిన, దూరం వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళ మామగారు వచ్చిన తర్వాత ఏం చేశారు? భోజనం చేసి. యోసేపు వాళ్ళ అన్నవాళ్ళు అమ్మేసిన తర్వాత తిరిగి అన్నవాళ్ళు వచ్చిన తర్వాత ఏం పెట్టాడు? భోజనం. ఎక్కడ ఏడ్చాడు? ఎక్కడ గుర్తుపెట్టారు? దిస్ ఈజ్ ద టేబుల్ వేర్ వీ కెన్ మీట్ అవర్ సేవియర్. ఎ ఫాలన్ సిన్నర్ కెన్ మీట్ ఎ రిజన్ సేవియర్. పడిపోయిన పాపి పునరుత్థాడని యేసును కలుసుకునే స్థలమే ఈ బల్ల ఉన్నంతకాలము ఆయన ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎన్రాప్చరింగ్ లవ్. నాలాంటి వాడి కొరకు, బలహీనుడి కొరకు, పడిపోయిన వారి కొరకు, సముద్రంలో దొక్కే వాని కొరకు, సరైన బట్టలు లేని వాని కొరకు, నాతో పాటు ఇంకా కొంతమందిని లాక్కొని చేపలు పట్టడానికి వెళ్ళిన వాడిని కూడా ప్రేమించి ప్రభు వచ్చినాడు. ఇదే అధ్యాయమే లేకపోతే అపోస్తల కార్యాల వారు విద్య లేని పామర్లు భూమిని ఎలాగ తొలకిందనేది కాదు. ఒక్కసారి వాక్యం చెప్తే 3,000 మంది ఎలాగ రక్షించబడ్డారో మనకు తెలిసిండేది కాదు. దేవుని దూత వచ్చి చెరసాల తలుపులు కూడా బద్దలు చేసి బయటికి ఎలాగ తీసుకుని వెళ్ళిండేదే కాదు. రాజులు ఎదుట నిలబడి ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చిండేవారు కాదేమో. ఈ అధ్యాయము అపోస్తల కార్యానికి ఒక తాళపు చెవి. దేవుడు మన దగ్గర కూడా తాళపు చెవి ఉంచాలని కోరుతున్నాడు. సంవత్సరం కొత్త ప్రవేశించిన, మొదటి మాసం అయిపోయింది, 2వ మాసంలోకి వచ్చిన దేవుడు తాళపు చెవి తీయాలని కోరుతున్నాడు. సిద్ధమైన
ప్రభువా, నా జీవితానికి, నా భవిష్యత్తుకు, నా కుటుంబానికి, మేము చేరి వస్తున్న స్థానిక సంఘానికి కూడా ఇలాంటి తాళపు చెవి ఒకటి తీయి. నీ ప్రేమ మాకు కావాలి. 5 రకాలు చూసిన. మొదటిది ఏంటి? ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ కావాలి. రెండవది ఏంటి? ఎంక్వైరింగ్ లవ్, విచారించే ప్రేమ కావాలి. మూడవది ఏంటి? ఎనేబులింగ్ లవ్, మాకు సహాయం చేసే ప్రేమ కావాలి. నాలుగవది ఏంటి? ఎన్లైటనింగ్ ప్రేమ, మా కళ్ళు తెరిచే ప్రేమ కావాలి. ఐదవది, ఆఖరిది ఎన్రాప్చరింగ్ లవ్, మామూలు సమకూర్చే ప్రేమ రావాలి. అదే యేసు ప్రభు సెలవులో మనందరి కొరకాయి వెళ్ళి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఈ ప్రేమ ద్వారా పట్టబడిన మనము ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు పడిపోయి, జారిపోయి, పాడైపోయి, ఆయనకు దూరం అయిపోయిన బైబిల్లో రాయబడింది, యేసు సూర్యోదయం అగుచుండగా అద్దారిని నిలిచినాం. ఇప్పుడు మన దగ్గర నిలిచినాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం, దిగంబర్లుగా ఉన్నాం. ఆయన దగ్గరికి వెళ్ళలేం, ధోని దగ్గర ఉన్నాం. ఆయన దగ్గరికి వెళ్ళలేం, వల దగ్గర ఉన్నాం. ఆయన దగ్గరికి వెళ్ళలేం, సముద్రం దగ్గర ఉన్నాం. కనుక ఆయనే మన దగ్గరికి వచ్చినాడు. ఇలాంటి రక్షకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఈ ప్రేమ చేత బంధించబడిన తర్వాత ఆ ప్రేమ కొరకు జీవితాన్ని పణంగా పెట్టేవారు ఉన్నారు. కొత్త సంవత్సరం వచ్చింది, వెనుకవన్నీ మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. గురి యుద్ధకి ఆ ప్రేమ పతాకంలో సాగిపోయినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.